జరిలా ఉంటామండి. ఓకే ఓకే కంపల్సరీ. ఎందుకంటే ఐటీ సైడ్ స్విచ్ 2016-2017 మధ్యలో జరిగింది. మోర్ దెన్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఎంటర్ అయినాక తెలిసింది నాకు అది. సో ఆఫ్టర్ 8 years సో తర్వాత అనుకున్నాను, సో ఇది కాదు మన ఫీల్డ్. యాక్చువల్గా ఆల్రెడీ మిడిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 8 years ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి యాక్చువల్గా ఇది ఎట్లా అంటే వర్క్ వైజ్ వస్తే, బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ టిప్స్ అండి. సో మంచిగా మనకి ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి అంటే నీకు ఏంటి ఫంక్షనల్ నాలెడ్జ్ దాని మీద లేకపోయినా తీసుకుంటారు. తీసుకొని హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో ఎవ్రీ వీక్ సండే స్పెషల్ విత్ టెక్కీలో ఒక టెక్కీని తీసుకొస్తున్నాము సీనియర్ని. సో ఆ సిరీస్లో భాగంగా ఈరోజు కూడా ఒక టెక్కీని తీసుకొచ్చాను. ఆయన పేరు కళాధరు. ఆయన టెస్టింగ్ని చేస్తున్నారు. సో ఈరోజు ఆయన్నే తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఆయన మల్టిపుల్ కంపెనీస్లో చేశారు. ఓవరాల్ 7+ years ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా ఈ టెస్టింగ్ సైడ్. ఆయన తీసుకురావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఆయన మధ్యలో కెరీర్ కూడా స్విచ్ చేశారండి. ఆ స్విచ్ చేసినప్పుడు ఆయన ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఈ ఇండస్ట్రీలో స్టేబుల్ కావడానికి, ఈ లెవెల్కి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, దాని నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు. ఆ విషయాలన్నీ ఆయన అడిగి ఆయన మాటలోనే తెలుసుకుందాం. దాంతో ఏంటంటే ఎవరైనా కెరీర్ స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కొంత యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హాయ్ కళాధర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ మహేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్. సో మీ టైంని కేటాయించి మా కోసం, మా వ్యూవర్స్ కోసం మీ వాల్యుబుల్ సజెషన్స్, మీరు కెరీర్లో ఇచ్చేసిన స్ట్రగుల్స్, మీరు దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ చేశారు, అసలు ఈ కెరీర్ ఎందుకు ఎంచుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తూ మా వ్యూవర్స్ కొంతమంది కన్నా యూజ్ అవుతుంది. సో అది హెల్ప్ అవుతుందేమో, మీ మాటలను విందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి. సో మీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ తెలిస్తే మా వ్యూవర్స్ కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇనిషియేషన్. ఇది నాకు నిజంగా నచ్చిందండి. ఇది థ్యాంక్ యూ. సో ఏ విధమైతే ఫ్రెషర్స్ని మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్తో ఎట్లా వాళ్ళు ట్రైన్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి కెరియర్లో అనేది చూపెట్టడం చాలా బాగుందండి. ఇది నాకు నచ్చింది నిజంగా. మీ థాట్ ప్రాసెస్కి రియల్లీ హ్యాట్సప్ అండి. థ్యాంక్ యూ అండి. సో కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్, నాకు అరౌండ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి టోటల్గా. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి స్టార్టెడ్ మై కెరియర్ ఇంటూ టాలెంట్ అక్విజిషన్ అండి. హెచ్ఆర్ సైడ్లో స్టార్ట్ చేశానండి. సో ఆఫ్టర్ 8 years సో తర్వాత అనుకున్నాను, సో ఇది కాదు మన ఫీల్డ్ యాక్చువల్గా. సో నెక్స్ట్ ఏంటి, ఏదన్నా మంచి అంటే ఐటీలోకి వెళ్ళడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుందని ఒక ఫ్రెండ్స్ 4-5తో డిస్కస్ చేసి, నా కాలేజ్ మేట్స్తో డిస్కస్ చేయడం జరిగింది, కొలీగ్స్తో. సో ఫర్దర్ అప్పుడు డిసైడ్ ఏమైందంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు ఎందుకు అంత లైక్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే అంత హెడేక్ ఎందుకు తీసుకోవాలి అనుకుని, సో మామూలుగా ఎలా వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచించి టెస్టింగ్ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగిందండి. సో టెస్టింగ్ ఫీల్డ్ అనగానే ఏదో ఈజీ అనేది కాదండి. మోర్ దెన్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఎంటర్ అయినాక తెలిసింది నాకు అది. సో అంటే మీరు దానికి వెళ్ళే ముందు మీ క్వాలిఫికేషన్? నాది ఎంఎస్సీ మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్ అండి. సో మీరు అంటే మీ ప్రాపర్ ఎక్కడండి, హైదరాబాద్ సిటీనా లేకపోతే ఏమన్నా పల్లెటూరు విలేజ్ బ్యాక్గ్రౌండ్? ప్రాపర్ వరంగల్ అండి. వరంగల్. మాస్టర్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చానండి. ఇక్కడ ఉన్నాను. సో మీరు హెచ్ఆర్ ఫీల్డ్ లో అంటే కెరీర్ స్విచ్ చేయక ముందు హెచ్ఆర్ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? 8 years చేశాను. 8 years హెచ్ఆర్ ఫీల్డ్ లో చేసి తర్వాత ఇది మీ కప్ ఆఫ్ కాఫీ కాదని చెప్పేసి సాఫ్ట్వేర్ సైడ్. ఓకే, అంటే మీరు ఏ ఇయర్ లో ఈ ఐటీ సైడ్ స్విచ్ 2016-2017 మధ్యలో జరిగిందండి. 2016-17. సో అప్పుడు మీరు కెరీర్ స్విచ్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాను. అందరూ కూడా మంచి రెప్యూటెడ్ కంపెనీస్లోనే ఉన్నారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ టెస్టింగ్ అండి. సో అది కూడా ఏంటంటే నాకు ఒక అడ్వైస్, ఒక బ్యాక్ బోన్లో వాళ్ళ హెల్ప్ ఉంటుంది అని చెప్పేసి. సో ఎందుకంటే ఆల్రెడీ మిడిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 8 years ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళ హెల్ప్ సపోర్ట్తో ఐ మూవ్ ఇంటూ దిస్ కెరియర్. బట్ వెళ్ళాక తెలిసింది టెస్టింగ్ ఇస్ నాట్ ఈజీ జాబ్. అదే మీరు అది అన్నారు కదా, నేను ఒక విషయం అడగాలి. చాలా మంది ఏంటంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత కానీ లేకపోతే
కెరీర్ స్విచ్ చేద్దాం అనుకున్నప్పుడు సో సాఫ్ట్వేర్ ఏదో వెళ్దాం అనుకుంటారు, ఏదో ఒక డెవలప్మెంట్ టెక్నాలజీ ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో అంత కోడింగ్ మనం చేయలేము అని ఏం చేస్తారంటే టెస్టింగ్ సైడ్ రావడం చూస్తారు, ఆటోమేషన్ నేర్చుకుంటారు. అది కూడా మన వల్ల కాదంటే మాన్యువల్ టెస్టింగ్. ఎందుకంటే అందరికీ ఉన్న ఒక మిత్ ఏంటంటే టెస్టింగ్ చాలా ఈజీగా జాబులు వచ్చేస్తాయి, ఎవరైనా చేయొచ్చు అని. అది నిజమేనంటారా లేదంటే ఒక జనాల్లో ఉన్న అపోహ మాత్రమే అంటారా? కంప్లీట్లీ అగ్రీ అవ్వనండి దీనికి. సో టెస్టింగ్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఒక క్వాలిటీ ప్రోడక్ట్ రావాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో డెవలపర్ ఒక మోడల్ మీద తన కోడ్ రాసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుందని. కానీ టెస్టర్ ఆ ఫంక్షన్ అంటే కంప్లీట్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, కంపల్సరీ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ ఫంక్షనాలిటీ మొత్తం అర్థం చేసుకొని ఉండాలి, అన్ని మోడల్స్ మీద గ్రిప్ ఉండాలి. సో దట్ అన్ని విధాలుగా టెస్టింగ్ చేసి క్వాలిటీ ప్రోడక్ట్ మార్కెట్లోకి తేవచ్చు. అంటే డొమైన్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ వాళ్ళకి బ్యాంకింగ్, ఫార్మా, ఇప్పుడు అట్లానే ఇన్సూరెన్స్ సెక్టర్, మొబైల్, సో అన్ని డొమైన్ నాలెడ్జ్. అంటే ఆ నాలెడ్జ్ ఎట్లా పెంచుకోవాలి? నాలెడ్జ్ మనకు మన కేటీ సెషన్స్ అనేది ఉంటుందండి. మామూలుగా మనం జనరల్గా వాటి టర్మినాలజీ అనేది ఉంటుంది. మనం ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్ ద వెబ్సైట్స్ అంటే. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అంటే ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇనిషియల్ స్టేజ్లో ఇటు సైడ్ వచ్చినప్పుడు అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారు? ఆఫ్లైన్ నేర్చుకున్నారా, ఆన్లైన్ నేర్చుకున్నారా? ఆఫ్లైన్ నేర్చుకున్నానండి, ఆఫ్లైన్ నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ టిప్స్ అండి. సో మంచిగా మనకి అంటే అప్పుడు కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. సో యూట్యూబ్లో నీకు అన్ని ఎవ్రీథింగ్ ప్రతిదీ ఆర్ గెటింగ్. సో ఎక్స్పీరియన్స్ పీపుల్ షేర్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ అంతా, నాలెడ్జ్ మొత్తం. అండ్ W3 స్కూల్స్ ఉన్నాయి, గురు 99 ఉంది, అండ్ అట్ ద సేమ్ జావా పాయింట్ ఉంది, ఇంకా వాట్ నాట్ చాలా ఉన్నాయి. మనం చూస్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. సో ఇవైతే మెయిన్ అనమాట. సో దీంట్లో నీకు ఆటోమేషన్ రావాలన్నా నీకు ఫ్రేమ్ వర్క్స్ ఏంటి? అదే క్వశ్చన్ అడగబోతున్నాను. అంటే ఇప్పుడు టెస్టింగ్ సైడ్, ఇప్పుడు టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్ అని ఆటోమేషన్ టెస్టింగ్ అని ఉంటుంది. సో ఏది ఎప్పుడు మాన్యువల్ టెస్టింగ్ వాడతారు, ఎప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ వాడతారు? ఆటోమేషన్ టెస్టింగ్లో ఉంటే ఏవి నేర్చుకోవాలి అసలు దాని గురించి జస్ట్ ఒక బ్రీఫ్గా చెప్తే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కెరీర్ ఎంచుకున్న వాళ్ళకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. షూర్, తప్పకుండా. సో ఇనిషియల్ స్టేజ్లో ఏ ప్రోడక్ట్ ఉన్నా అండి, ఫస్ట్ ప్రిఫరబుల్ మాన్యువల్ అండి. మాన్యువల్ ఆటోమేషన్ అంటే అప్లికేషన్ స్టెబిలిటీ అయిన తర్వాతనే ఆటోమేషన్ పిక్చర్లోకి వస్తుంది. సో ఫస్ట్ మాన్యువల్ స్టెప్స్ అంత అప్లికేషన్ స్టెబిలిటీ అయినాక దాన్ని మనం టైం కన్జ్యూమ్ చేయడానికి ఆటోమేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఒక రీసోర్స్ 1 డేలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అనుకో, 1-2 డేస్ పడుతుంది. అలాంటిది ఆటోమేట్ చేసుకుంటే ఆటోమేట్ చేయడానికి టైం తీసుకోవచ్చు. వన్స్ రన్ చేసినప్పుడు విత్ ఇన్ 1 or 2 hours యూ కెన్ ఎగ్జిక్యూట్ ఆల్ దోస్ టెస్ట్ కేసెస్, రిపీటెడ్ టెస్ట్ కేసెస్. అంటే ఆటోమేషన్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. సో అంటే మాన్యువల్ టెస్టింగ్లో నార్మల్గా ఏం చేస్తారు కంపెనీస్లో? మాన్యువల్ టెస్టింగ్లో నార్మల్గా ఫస్ట్ ఫంక్షనాలిటీ లైక్ పేజెస్ అంటే లైక్ స్టెబిలిటీ ఉందా లేదా అప్లికేషన్ టెస్ట్ చేస్తాం. అంటే ఒక అప్లికేషన్ మాన్యువల్గా స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. యూఐ ఎలా ఉంది, యూఐలో తేడాస్ ఉన్నాయా, సెలెక్షన్స్ కరెక్ట్ అవుతున్నాయా లేవా, చెక్ బాక్సెస్ ఉన్నాయా, అంతా యూఐ వ్యాలిడేషన్ చేస్తాం. వ్యాలిడేషన్స్ మొత్తం మాన్యువల్గా చేసిన తర్వాతనే సో వన్స్ అప్లికేషన్ రెస్పాన్స్ బాగుంది, స్టేబుల్గా ఉంది అనుకున్నప్పుడు దెన్ ఏవైతే మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటాం చూడు, రిపీటెడ్గా చేయడం వల్ల ఏమైందంటే సో డైవర్ట్ అవ్వచ్చు, అవడం వల్ల ఎర్రర్స్ రావచ్చు, హ్యూమన్ ఎర్రర్స్. సో వాటిని అవాయిడ్ చేయడానికి రిపీటెడ్ టెస్ట్ కేసుని ఆటోమేట్ చేసి అవి ఆటోమేటిక్గా ఎర్రర్స్ అనేది లేకుండా ఆటోమేట్ అవుతాయి, స్టెప్స్ అనేది రిజల్ట్స్ అక్యురేట్గా ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ఆటోమేషన్, మనం ఇప్పుడు వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అండి, యూఐ ఆటోమేషన్, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్, మొబైల్ ఆటోమేషన్, డేటాబేస్ ఇవన్నీ అప్లికేషన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో దీనికి తగ్గట్టుగానే సో మనకు సెలీనియం ఉంది. సెలీనియం అంటే అదొక టూల్ అండి. సెలీనియం అంటే ఒక టూల్ అండి, టెస్ట్ సూట్ కంప్లీట్గా. సో అట్లానే సెలీనియం అనే కాదు, సైప్రస్ కూడా ఒకటి, సైప్రస్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ పాపులర్ వచ్చి ఎవరిని అడిగినా సెలీనియం జావా కాంబినేషన్, సెలీనియం C# కాంబినేషన్. ఇక మొబైల్ ఆటోమేషన్కి వస్తాయేమో APM టూల్ అండి, ఇప్పుడు కొత్తగా రోబో ఫ్రేమ్ వర్క్ ఉంది. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉందండి, జెమీటర్ వాడతారు. ఓకే, అంటే అప్లికేషన్కి అంటే ఈ అంటే ఒక అప్లికేషన్ సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ డొమైన్, లేకపోతే హెల్త్ సెక్టర్ అంటే ఫైనాన్షియల్ డొమైన్, లేకపోతే హెల్త్ కేర్ కానీ
లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇట్లా అంటే డొమైన్ బట్టి మీరు ఆటోమేషన్ టూల్ మారుస్తాను. డొమైన్ బట్టి ఉంటుందండి. క్లయింట్ స్పెసిఫికేషన్ బట్టి ఆ ఫ్రేమ్ వర్క్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇది అన్నారు కనుక ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ ఒకటే ప్లాట్ఫామ్ మీద రెడీ అవ్వవు. కొన్ని అప్లికేషన్స్ జావాలో ఉంటాయి, కొన్ని అప్లికేషన్ బేస్డ్ ఆన్ ద వెబ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు జావా అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అనేమో అది, లేదా ఆంగ్లర్ బేస్డ్ అప్లికేషన్ అయిందనుకో .NET C# మీద. అంటే ఈ సెలీనియం టూల్ తో పాటు ఈ ఫ్రేమ్ వర్క్ కూడా వాడతారు. ఫ్రేమ్ వర్క్ కదా, బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ మనం డిసైడ్ చేసుకోవాలి జావాకి వెళ్ళాలా C#కి వెళ్ళాలా అని. ఎందుకంటే బ్యాక్ ఎండ్ డెవలపర్లు కోడ్ చేసిన దాన్ని బట్టి, వెబ్ పేజెస్ కోడ్ చేసిన దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో డేటాబేస్ టెస్టింగ్ కూడా ఉంటుంది. డేటాబేస్ టెస్టింగ్ కూడా ఉంటుందండి. అంటే అది సీక్వెల్ MySQL ఉంటుంది. దాంట్లో వాలిడేషన్స్ ఎవ్రీథింగ్ యూఐలో ఇన్పుట్ చేసినవి అక్కడ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేవా అని డేటాబేస్ వాలిడేషన్స్ ఉంటాయి. అంటే ఆటోమేషన్ ఇప్పుడు మీరు అన్న సైప్రస్ కానీ లేకపోతే సెలీనియం కానీ అది ప్లస్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కంపల్సరీ ఉండాలి. MySQL ఉంటే దాన్ని చేస్తారు. MySQL అని ETL కూడా ఉంది, ETL టెస్టింగ్ ఉంది. సో చాలా ఉన్నాయి. సెక్యూరిటీ టెస్టింగ్ అది కూడా ఉందండి. అంటే మన ATM పిన్స్ పెట్టినప్పుడు అది కరెక్ట్ గా ఓటీపీలు వస్తున్నాయి. సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే. సో అంటే ఇప్పుడు టెస్టింగ్ లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. అంటే నేను విన్నది అంటే ఇంతకుముందు నా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా నేను హెచ్ఆర్కి చేశాను కనుక వాళ్ళని అంటే నాకు దాని గురించి డెప్త్ నాలెడ్జ్ తెలియదు, బేసిక్ తెలుసు. అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు, వైట్ బాక్స్ అంటారు, లేకపోతే స్మోక్ టెస్ట్. ఫస్ట్ లో నాకు బ్లాక్ బాక్స్ అంటే ఇది బాక్స్ లో పెట్టి ఏమన్నా అంటే అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని ఏమన్నా బాక్స్ లో పెట్టి చేస్తారా అట్లా అనుకునేవాడిని. ఓకే, తర్వాత అది కాదని తెలిసినట్టు మీ మాటలో వింటే కొంచెం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఒక టెస్టర్ పర్ఫామ్ చేసే ఫంక్షనల్ నాలెడ్జ్ తో చేసే టెస్టింగ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ఫంక్షనల్ నాలెడ్జ్ మనకు అది ఏంటిది అనే ఫంక్షనల్ నాలెడ్జ్ తో చేసే టెస్టింగ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. టెస్టర్ పర్ఫామ్ చేస్తారు. అది స్మోక్ టెస్టింగ్ అంటే కంప్లీట్ గా ఏంటంటే ఒక బిల్డ్ అంటే ఒక అప్లికేషన్ డెవలపర్ రెడీ చేసినాక ఫస్ట్ స్టేజ్ లో చేసే టెస్టింగ్ అనమాట. అది స్టేబుల్ గా ఉందా లేదా ఫర్దర్ టెస్టింగ్, అప్లికేషన్ స్టేబుల్ గా ఉందా లేదా చేసే స్మోక్ టెస్టింగ్ అనమాట. అంటే ఒక అప్లికేషన్ ని మీరు టెస్టింగ్ చేసేటప్పుడు మొత్తం అంటే ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి? అంటే ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ తో స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఫంక్షనల్ టెస్టింగ్ ఉంటుంది, స్టెబిలిటీ అయిపోయిన తర్వాత దాంట్లోనే రీటెస్టింగ్ ఉంటుంది, బగ్స్ ఫిక్స్ అయినాక రిగ్రెషన్ టెస్టింగ్ ఉంటుంది, కొత్త ఎన్హాన్స్మెంట్స్ వచ్చాక శానిటీ టెస్టింగ్ ఉంటుంది, బిఫోర్ ప్రొడక్షన్ కి వెళ్లే ముందు. శానిటీ టెస్టింగ్ అంటే వన్స్ బగ్ ఫిక్సెస్ కానీ అప్లికేషన్ లో ఎన్హాన్స్మెంట్స్ కొత్త ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు కానీ చేసే టెస్టింగ్ అది టెస్టర్స్ చేస్తారు. అంటే ఇవన్నీ ఆటోమేషన్ లోనే వస్తాయి. ఇవన్నీ మాన్యువల్, ఆటోమేషన్ రెండిట్లలో. సో దీంతో పాటు మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుంది. అంటే అప్లికేషన్ మీద లోడ్ యూజర్స్ ఎట్ ఏ టైం అప్లికేషన్ రీచ్ అయినప్పుడు రీచ్ అయినప్పుడు ఆ స్టెబిలిటీ దాన్ని మెయింటైన్ చేయడానికి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుందండి. సో ఇట్లా సెక్యూరిటీ టెస్టింగ్, ఆథరైజేషన్, కరెక్ట్ యూజర్ అథెంటికేట్ చేయడానికి ఇవన్నీ. సో మీరు అన్నట్టుగా వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది ఏంటంటే డెవలపర్ చేస్తారన్నమాట. కోడ్ డెవలపర్ చేసే టెస్టింగ్ అది డెవలపర్ పర్ఫార్మ్ చేస్తారు. మీ స్కోప్ కాకపోయినా రెస్పాన్సిబిలిటీ అనేది టెస్టింగ్. ఓకే, నార్మల్గా ఒక అప్లికేషన్ టెస్ట్ చేసినప్పుడు ఒక మిడ్ రేంజ్ పెద్ద కంపెనీ అంటే పెద్ద టీం ఉంటుంది. ఒక మిడ్ రేంజ్ కంపెనీలో ఒక అప్లికేషన్కి ఎంతమంది టెస్టర్స్ ఉంటారండి రఫ్గా? ఇప్పుడు సపోజ్ ఒక టీమ్ సైజ్ ఒక 10 to 12 మెంబర్స్ ఉన్నారనుకోండి. దాంట్లో మేనేజరు, తర్వాత ఆపరేషన్ మేనేజర్, తర్వాత లీడ్, తర్వాత ఒక 4 టెస్టర్స్ ఉన్నారంటే ఒక 6 to 7 మెంబర్స్ డెవలపర్స్ ఉంటారు. టీమ్ కంపల్సరీ ఉంటారు. అంటే పార్ట్ ఆఫ్ టీమ్, కలెక్టివ్ ఎఫెక్ట్ అండి, టీమ్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పటి వరకు అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడాం కనుక నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, ఎందుకంటే దాని నుంచి కొంచెం డివేట్ అవుతాను. అంటే మీరు వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు, మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియాలో అన్నీ మనకు ఆన్లైన్ వచ్చేసాయి. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంటే మన వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు, అంటే ఆ డాక్యుమెంటేషన్ అంతా చేయాల్సి ఉంటుంది, వాళ్ళు నేర్చుకోవచ్చు. అదే ఇప్పుడు ఆటోమేషన్కి వచ్చినప్పుడు ఆ టూల్స్ ఫ్రీగా దొరుకుతాయా లేకపోతే ఎక్కడన్నా కొనుక్కోవాలా? ఇప్పుడు సెలీనియం అనేది ఓపెన్ సోర్స్ టూల్ అండి. ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్. ఈవెన్ నేను చెప్పిన వెబ్సైట్స్ అయితే ఏమైతే ఉన్నాయో W3 Schools కానీ కూడా అక్కడ నీకు లింక్స్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ దగ్గర నుండి అన్ని క్లియర్ స్టెప్స్ ఉంటాయండి.
అంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఓన్ గా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలంటే ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది, అన్ని చేసుకోవచ్చు. ఇంట్లో అన్ని చేసుకోవచ్చు అండి, నో ఇష్యూస్. అంటే కొందరికి అంటే అందరూ లైక్ కొందరు ఏంటంటే ఇంట్లో ఉండి నేర్చుకునే క్యాపబిలిటీ ఉంటుంది, కొందరు ఏంటంటే నలుగురిలో వెళ్ళినప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళేది కొందరు ఉంటారు. సో ఎవరికైనా కొంచెం షై ఉన్న వాళ్ళు ఏంటంటే నలుగురు కలిస్తేనే, ఎందుకంటే కార్పొరేట్ కల్చర్లో కంపల్సరీ షైలెస్ ఉండాలండి, అంటే అందరితో మింగిల్ అవ్వాలి, అలా ఉండాలి. కాబట్టి ఇది ఈ జాబ్ అమ్మాయిలకి అంటే ప్రిఫర్ చేస్తారా, అబ్బాయిలకి ప్రిఫర్? నార్మల్గా అమ్మాయిలకి కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే వెన్ కంపేర్ టు అబ్బాయిలు, అంటే అది నిజం కాకపోవచ్చు, నార్మల్గా మన ఇంట్లో కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు అంటే లేడీస్ కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది అని ఒక ఇది ఇంట్లో మన అమ్మని చూసినా మన సిస్టర్స్ వాళ్ళని చూసినా మనకి అది తెలుస్తుంది. సో అంటే ఈ టెస్టింగ్ సైడ్ అమ్మాయిలు అయితే ఎక్కువ గ్రోత్ అంటే బాగా చేస్తారని ఇది ఉందా, లేకపోతే అబ్బాయిలు అని ఒకటే ఎవరికి స్కోప్ ఎక్కువ ఉంటుంది? క్వశ్చన్ అసలు ఇంకా ముందే ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ యాక్చువల్గా ఇది నేను అగ్రి అవ్వనండి. ఇది నేను కూడా విన్నాను యాక్చువల్గా చెప్పాలంటే. బట్ అమ్మాయిలు అబ్బాయిలు అనే డిఫరెన్స్ లేదండి. కాకపోతే కొందరు ఎట్లా అంటే ఇంజనీర్స్ అంటే స్టార్టింగ్ వాళ్ళు ఏంటంటే కోడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది అబ్బాయిలకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సంథింగ్ కొంచెం ఏదైతే మనకి అంటే టాస్క్ ఉంటుందన్న అంటే ఒక ఛాలెంజింగ్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని చూస్ చేసుకుంటారు, అంటే జనరల్గా కంపారిటివ్ అంటే కంపారిటివ్. సో అట్లా అంతే తప్పితే ఇద్దరు ఈక్వల్ అండి. సో ఆల్మోస్ట్ ఏ ప్రాజెక్ట్లో చూసుకున్నా సరే అనుకున్న కాడికి ఒక ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఇద్దరు అబ్బాయిలు కంపల్సరీ ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు. అట్లానే అమ్మాయిలో డెవలపర్ లేరని కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. సో కథ ఇది ఒక టాక్ అది అంటారు కదా, అలా ఈక్వల్. సో అంటే ఇప్పుడు ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం అంటే మనకు వచ్చే వాళ్ళు ఏ కంపెనీకి వచ్చినా అందరూ యూఎస్ క్లయింట్సే, అబ్రాడ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు. సో ఇందులో కమ్యూనికేషన్ అనేది ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది? ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ అనేది ఉండాలండి, బట్ ఇనిషియల్ స్టేజ్లో లేకపోయినా బట్ నేర్చుకోవాలి. లేదు అనుకుంటే మనం కావాలనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేము. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్రెషర్గా ఉన్నప్పుడు అనలిటికల్ స్కిల్స్ బాగుండాలి, థింకింగ్ అప్రోచ్ అయ్యే విధానం బాగుండాలి, గ్రిప్ ఉండాలి. అది మన లాంగ్వేజ్ మీద కానీ పర్టికులర్ ఇప్పుడు టెస్టింగ్ అన్నప్పుడు టాపిక్స్ మీద గ్రిప్ ఉండాలి. ఎట్ ద సేమ్ అట్లీస్ట్ కొంచెం కమ్యూనికేషన్ అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ పారామీటర్స్. మళ్ళీ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, యాటిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవి చూపెట్టే దాన్ని బట్టి ఇంటర్వ్యూయర్ డిసైడ్ అవుతారు అన్నమాట వెదర్ గో ఫర్ నెక్స్ట్ రౌండ్ ఆర్ నాట్. సో ఇవన్నీ మనం చూసుకుంటే కమ్యూనికేషన్ అని, బట్ డౌన్ ద లైన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలండి, లేకపోతే ఈ కెనాట్ కెరీర్లో గ్రో కావాలి అంటే కమ్యూనికేషన్ ఆల్సో వైటల్ రోల్. కరెక్ట్. సో ఇప్పుడు అంటే నార్మల్గా అంటే చాలా జోక్స్ నడుస్తూ ఉంటాయి ఇక్కడ, ఏది టెస్టర్స్ మీద డెవలపర్స్ మీద కంపెనీస్ మనం జోక్స్ చూస్తుంటే ఈవెన్ సోషల్ మీడియాలో కానీ సాధారణంగా అంటే ఇప్పుడు ఎంఎన్సీస్లో డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మీ టెస్ట్లు అందులో ఏదో ఒక బగ్గను పట్టుకుంటారు. బగ్గను పట్టుకోవడమే మీ వర్కే, నేచర్ ఆఫ్ వర్కే అది. అంటే ప్రోడక్ట్ స్టెబిలైజ్ కావాలని చెప్పి. సో మీకు మల్టిపుల్ ప్రెజర్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి, టైం లైన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ కోఆర్డినేషన్ ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడు టెస్టర్ మేము ఏం చేసినా తప్పు అంటారని వీళ్ళు, మీరేమంటారు ఓకే కరెక్ట్గా చేస్తే మేము ఎందుకు ఇది అంటారు. అది సోషల్ మీడియాలో చాలా మీమ్స్ అవి నడుస్తూ ఉంటాయి. సో అంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు దాన్ని ఎట్లా మేనేజ్, అల్టిమేట్లీ ఇద్దరు ఎంప్లాయీసే, మీరు ఫ్రెండ్సే అవుతారు, అందుకే ఒక టీమ్గా వర్క్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు, ఈవెన్ టెస్టర్స్ కానీ డెవలపర్స్? యాక్చువల్గా ఇది ఎట్లా అంటే వర్క్ వైజ్ వస్తే టామ్ అండ్ జెర్రీలా ఉంటామండి. ఓకే కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు టెస్టర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అండి డెవలపర్తో పోల్సి. డెవలపర్ ఏంటంటే ఇండివిజువల్ ఎవరు కొన్ని మోడల్స్ మీద వర్క్ చేస్తారు అంతే, వాళ్ళ పార్ట్ అక్కడ వరకే. మాదేంది కంప్లీట్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఉండాలి, సో అన్ని మోడల్స్ మీద గ్రిప్ ఉండాలి. సో వెళ్ళేటప్పుడు కొంచెం తేడా వచ్చినా కూడా అది రిలీజ్ అవ్వదు. సో రిలీజ్ అవ్వకుండా విత్ ఇన్ టైమ్ లైన్స్, డెడ్ లైన్స్ మీట్ అవ్వకుంటూ మేము ఆ టెస్టింగ్ చేసి మళ్ళీ వాళ్ళతో బగ్ ఫిక్స్ చేసి రిలీజ్ చేయాలి. ఇంకా ఎక్కువ ఉంటాయండి చెప్పాలంటే, వాళ్ళతో పోల్స్తే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రిలీజ్ ఫేజ్ అయ్యే వరకు మేమే ఉండాలి అక్కడ దగ్గర. అంటే మీరు ఓకే అంటేనే ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది, లేకపోతే లేదండి. సో ఆ కమాండింగ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వర్క్ దగ్గరకు వస్తే టామ్ అండ్ జెర్రీలా ఉంటాం, బట్ ఆఫ్టర్ దట్ వెరీ ఫ్రెండ్లీ. అలా ఉంటేనే క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ నార్మల్ దీంట్లో పోతాం. ఇప్పుడు ఎవరైనా కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటే టెస్టింగ్ సైడ్,
సో కంపల్సరీగా బీటెక్ కానీ లేకపోతే ఎంసీఏ ఉండాలా, లేకపోతే ఎనీ డిగ్రీ ఎవరైనా ఎలిజిబుల్ అండి? బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అన్ని ఎన్ని డిగ్రీ అయినా ఓకేనండి. ఇప్పుడు అంటే పర్టికులర్గా అంటే ఇప్పుడు ఈవెన్ ఏ జాబ్ కూడా పర్టికులర్గా ఏం లేదండి. మినిమం 60% గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ప్లస్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండి మంచిగా ఐ మీన్ నేర్చుకోవాలన్న పట్టుదల ఉండి ఎనీ డిగ్రీ అయినా సరే అండి. ఫర్ ఎనీ ఐటీ, ఎనీ ఫీల్డ్, ఎనీ స్ట్రీమ్. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ కెరీర్ స్టార్ట్ చేయాలి అంటే కార్పొరేట్ దీని నుంచి వస్తే మంచిదా, లేదా అంటే చిన్న కంపెనీస్ అంటే స్మాల్ కంపెనీస్, మిడ్ రేంజ్ కంపెనీ నుంచి వెళ్తే బెటర్ అంటారా? సో చెప్పాలంటే ఐ మీన్ నీకు కార్పొరేట్ వచ్చింది అంటే అందరికీ ఫ్యాంటసీ ఉంది కార్పొరేట్ నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి. బట్ ఇనిషియల్ స్టేజ్లో నా అభిప్రాయం ప్రకారం ఒక మిడ్ లెవెల్ రేంజ్ కంపెనీలో వెళ్తే మనక సో నీకు అన్ని టూల్స్కి యాక్సెస్ ఉంటుంది. సో ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ మీద గ్రిప్ ఉంటుంది. సో అదే కార్పొరేట్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నీకు లిమిటేషన్స్ ఉంటాయి. సో నువ్వు ఇంతే అంటే నీకు ఇప్పుడు ఒక 100% 25% నీకు ఫంక్షన్ నాలెడ్జ్ కానీ అది అర్థమవుతుంది నీకు కాంప్లెక్సిటీ. అదే నువ్వు మిడ్ రేంజ్ కంపెనీ ఉన్నప్పుడు నీకు 100% కాంప్లెక్సిటీ తెలుస్తుంది, నీకు ఫంక్షనాలిటీ మీద గ్రిప్ వస్తుంది, అన్ని టూల్స్కి యాక్సెస్ ఉంటుంది. నువ్వు నెక్స్ట్ లెవెల్కి 2 years ఉండి 3 years ఉండి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు you will see in terms of skills wise గానీ salary wise will see good result. అంటే ఇక్కడంటే లిమిటెడ్ స్కోప్ ఉండి అంటే పర్టికులర్గా వాళ్ళ ఓకే నేను మళ్ళీ సో అంటే మీరు అంటే ఇప్పుడు ఎవరైనా కంపెనీ జాయిన్ అయినప్పుడు మినిమం ఎన్ని ఇయర్స్ ఒక కంపెనీలో ఉంటే వాళ్ళకి కంప్లీట్ గ్రిప్ వస్తుంది, అంటే ఒక సక్సెస్ఫుల్ గ్రిప్ ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అంట? అట్లీస్ట్ ఒక 2 to 3 years ఉంటే మంచిదండి. ఇనిషియల్ అట్లీస్ట్ ఒక 2 to 3 years ఉంటే మంచిదండి. ఇనిషియల్ స్టేజ్ ఒక 2 years మినిమం ఉండాలి. ఉంటేనే నీకు ఏ టూల్ ఎట్లా వాడడము, ఏ అప్లికేషన్ ఎట్లా పనిచేస్తుంది, సో ఆ ర్యాప్ గ్రిప్ అనేది వస్తుంది. ఈవెన్ టీమ్స్ తో మింగిల్ ఎట్లా అవ్వాలి, ఫస్ట్ థింగ్ ఇది హౌ టు మింగిల్ విత్ ద టీమ్ మెంబర్స్, అది కూడా తెలుస్తుంది నీకు. ఎవరెవరు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు, సో అది నీకు ముందు ఎక్స్పీరియన్స్ కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మినిమం 2 years ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ వర్క్ చేస్తారు కనుక ఇంకా వాళ్ళకి స్కోప్ పెరుగుతుంది. కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి ఇంతవరకు వచ్చాము కనుక మీరు చాలా కంపెనీస్లో, మీరు కొన్ని కంపెనీస్లో అయినా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, ఇంటర్వ్యూ ప్యానల్లో కూర్చొని ఉంటారు. సో నార్మల్గా ఒక ఇంటర్వ్యూయర్ ఒక ఫ్రెషర్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు? సో ఫస్ట్ మేము ఏదైతే అందే ఒక ఫ్రెషర్ వచ్చిండు ఇంటర్వ్యూ కంటే ఫస్ట్ రెజ్యూమే చూసి క్వాలిఫికేషన్ చూస్తామండి. క్వాలిఫికేషన్ చూసాక అంటే క్వాలిఫికేషన్ ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ అంతే, అది చూసేసి తర్వాత ఫస్ట్ యాటిట్యూడ్ చూస్తాము, ఆ కాన్ఫిడెన్స్ కంపల్సరీ, అప్రోచ్ ఏదైనా అడిగినప్పుడు ఆయన థింకింగ్, అప్రోచ్ అయ్యే విధానాన్ని చూస్తాము. సో కమ్యూనికేషన్స్ గుడ్ ఉంటే వెల్ అండ్ గుడ్, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సో ఆయన అప్రోచ్ అయ్యే విధానం కానీ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్, కెన్ డూ అనే అప్రోచ్ యాటిట్యూడ్ ఉంటుంది కదండి. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ దట్ విల్ ఫైనలైజ్ ద పర్సన్ అన్నమాట. సో దీంతో పాటుగా మేమేం చేస్తామంటే ఆయన లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, చిన్న లాజికల్ థింకింగ్ సినారియోస్ ఇచ్చి ఎలా ఉంది అప్రోచ్ అనేది. సో ఎట్ ద సేమ్ టైం తన గురించి అడిగినప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కమ్యూనికేట్ ఎలా చేస్తున్నాడు అనేది. తర్వాత జనరల్గా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు. సో అంటే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఎలా బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ కాదు, ఫైనాన్షియల్ అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇవి చూసేసి మామూలుగా జనరల్గా బేసిక్స్ అడుగుతాం అనమాట. ఏమన్నా ఐడియా ఉందా అంటే ఒక ఇంటర్వ్యూకి వచ్చే ముందు తను ఏమైనా బేసిక్స్ ప్రిపేర్ అయ్యాడా లేదా, వాట్ ఈస్ టెస్టింగ్ అంటే ఏంటి, లేదంటే జస్ట్ దాంట్లో బేసిక్ శానిటీ అంటే ఏంటి, స్మోక్ అంటే ఏంటి, ఏమన్నా ఐడియా ఉందా లేదా. సో అది కూడా చెప్పగలిగిందంటే ఓకే, నేర్చుకోవాలన్న జీల్ ఉంది. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ ఆల్ సినారియోస్ విల్ కన్సిడర్ అండి. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఇస్తూ ఉంటాయి. సో అలా ఇంటర్న్షిప్స్ కానీ వాళ్ళు ఓన్గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందండి? డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుందండి. ఇంటర్న్షిప్ వస్తే వదులుకోకండి, వెళ్ళండి. సో అది చాలా ఫెచ్ అవుతుంది. అది పెయిడ్ అయినా నాన్ పెయిడ్ అయినా చాలా ఫెచ్ అవుతుంది. దానికి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది అంటే అందరితో పోలిస్తే అట్లా.
అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ చేసి ఉంటారు, అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు. అలాంటి వాళ్ళు మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు? సో జనరల్గా అలాంటి వాళ్ళని చూస్తాం, ప్రొఫైల్లో ఏమి హైలైట్ చేశారు. సో ప్రొఫైల్ వైజే వెళ్తామండి, అవుట్ ఆఫ్ ద స్కోప్ ఏం వెళ్దాము. ప్రొఫైల్ వైజ్ వెళ్ళేసి మాన్యువల్ అంటే మాన్యువల్ ఏం చేసావు, ఎట్లా అప్రోచ్ ఎలా అయ్యావు అనేది చెక్ చేస్తామండి. అదే ఆటోమేషన్ ఏంటంటే ఫస్ట్ వర్బల్గా అడుగుతాము ఎలా ఉంది ఏంది అని. సో తను చెప్పే విధానం ఇంట్రెస్టింగ్గా ఉంది, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే చిన్న చిన్న సింటాక్స్ జస్ట్ ఒక్కసారి రాయమని షేర్ చేయమని అడుగుతారు. సో అది దాన్ని రాసేదాన్ని బట్టి అట్లీస్ట్ దాని అప్రోచ్ కరెక్ట్గా సింటాక్స్ కరెక్ట్ ఉండాల్సిందని ఎక్స్పెక్ట్ చేయమండి. అట్లీస్ట్ ఆ అప్రోచ్ పెడుతున్నాడు, ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తున్నాడు అనుకుంటే లేదండి. అందుకే నేను సజెస్ట్ చేస్తా ఫ్రెషర్స్కి ఏంటంటే థియరిటికల్ పార్ట్తో పాటు ప్రాక్టికల్ మీద కూడా స్పెండ్ చేయమని కంపల్సరీ. అది వాళ్ళకి మంచి ఫెచ్ అవుతుంది. ఎంత ల్యాబ్ చేస్తే అంత ఫెచ్ అవుతుంది. సో ఇటు సైడ్ కెరీర్ ఎంచుకోవాలి ఫ్రెషర్స్ అంటే, ఇప్పుడు ఎవరన్నా గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఫ్రెషర్స్ కానీ ఎవరన్నా రావాలి అంటే ఆఫ్లైన్కి వెళ్తే వాళ్ళు 3 months 2 months లేదా కొన్ని ఇన్స్టిట్యూట్స్ 1 month కూడా నేర్పిస్తున్నారు. ఓకే, సో అంటే వాళ్ళు ఎవరైనా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎన్ని మంత్స్లో వాళ్ళు నేర్చుకోగలరు? అంటే ఒక సబ్జెక్ట్ మీద మినిమం గ్రిప్ వస్తుంది. ఒక 3 to 6 months మంచి హార్డ్ వర్క్ చేస్తే చాలండి. మినిమం అనేది 3 months, మాక్సిమం 6 months లో సెల్ఫ్ లెర్నింగ్ జీలో ఉండే నేను నేర్చుకోగలుగుతానంటే 3 to 6 months. ఇంకో 3 months లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి విత్ ఇన్ 9 months లో ఇంకా మంచి టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు అంటే విత్ ఇన్ 3 months చాలు. 3 months. అంటే దీనికోసము ఎవరిని అప్రోచ్ అవ్వడం కానీ లేకపోతే ఈ బ్యాక్ డోర్లు వెళ్ళడం ఇవన్నీ అవసరం లేదు. చెప్పాను కదా నేను, ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి అంటే నీకు ఏంటి ఫంక్షనల్ నాలెడ్జ్ దాని మీద లేకపోయినా తీసుకుంటారు, తీసుకొని దే విల్ ట్రైన్. అంటే ఏ డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో వెయ్యరు. ఓకే, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే రివర్స్ కేటీలు ఉంటాయి, దాని తర్వాతనే ఏదైనా ప్రాజెక్ట్ లో. సో ఇంకొక చిన్న డౌట్, జనరల్ గా జనాలకు ఉండే క్యూరియాసిటీ, సో డెవలపర్ కి సాలరీస్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు టెస్టర్స్ అని మార్కెట్లో ఒక ఇది ఉంది. ఎందుకంటే డెవలపర్స్ ఎక్కువ థింక్ చేస్తారు, సో బుర్ర ఎక్కువ పెట్టినోడికి ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది అని. అంటే వీళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళెంతో వీళ్ళు అంతే, అంత టీం వర్క్ అని. సో శాలరీస్ అదే రేంజ్ లో ఉంటాయంటారా, లేదంటే వీళ్ళకంటే కొంచెం వేరియేషన్ ఏమైనా ఉంటుంటారా? లేదండి, శాలరీస్ మంచిగా ఉంటాయండి టెస్టర్స్ కూడా. ఈవెన్ మాన్యువల్ టెస్టర్ కూడా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 30 lakhs ఉన్నాయి, 40 lakhs ఉన్నాయండి మాన్యువల్. ఇంకా ఆటోమేషన్ కి థింక్ అబౌట్ ఇట్. సో చెప్పాలంటే మీరు డెవలపర్లు టెస్టర్లు ఒక చిన్న చూపు అనేది మీరు మాట్లాడారు చూడండి, అయితే నేను కంప్లీట్గా అగ్రీ అవ్వనండి. అంటే జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే అగ్రీ అవ్వద్దండి. ఎందుకంటే డెవలపర్ నేను చెప్పినట్టుగా ఓన్లీ జస్ట్ మోడల్స్ మీదనే ఉంటుంది, ఫంక్షనాలిటీ వైజ్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఎవ్రీథింగ్ టెస్టర్ మీదనే ఉంటుందండి. అది సో జనరల్గా ఇప్పుడు చూసుకుంటే ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మార్కెట్లో మా టైంలో అంటే జస్ట్ ఒక 2 lakhs నుండి స్టార్ట్ అయిందేమో, ఇప్పుడు 4 lakhs అబోవ్ స్టార్ట్ అయిపోయింది. మినిమం 4 lakhs అబోవ్. అది కూడా కంపెనీ టు కంపెనీ వేరే అవుతుంది, క్లయింట్ టు క్లయింట్. ఇప్పుడు మంచి కంపెనీస్ ఇంకా వేరే reputed MNCలు దే ఆర్ ప్రొవైడింగ్ 8 lakhs and above also for freshers. Yes, అట్లా కూడా. సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఏంటంటే ఇది జనాలతో పాటు నాకు ఉన్న డౌట్, ఇప్పుడు టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా గ్రో అయిపోతుంది. సో దాంతో మిషన్ లెర్నింగ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా చాలా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ ఈ ఆటోమేషన్ని కిల్ చేస్తాయి, సో జాబ్స్ కోల్పోతారు, ఫస్ట్ ఎఫెక్ట్ టెస్టర్ల మీదే ఉంటుంది అంటున్నారు. సో వన్స్ ఆటోమేషన్ చేసేసిన తర్వాత అన్ని రోబోటిక్స్ చేసేసిన తర్వాత ఇంకా మ్యాన్ పవర్తో పని ఏముంటుంది, ఫస్ట్ జాబ్ డెవలపర్ అంటే డెవలప్ చేస్తాడు, వీళ్ళు టెస్టింగ్ ఏదైతే చేయాలో అన్ని ఆటోమేషన్ చేసిన తర్వాత వీళ్ళు జాబ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? లేదండి, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఓవర్టేక్ చేస్తుంది, అంటే లైక్ రిప్లేస్ చేస్తుంది అనేది మాత్రం నియర్ ఫ్యూచర్లో అయితే లేదండి, టైం పడుతుంది. సో ఈ లోపు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకొని టాస్క్ని తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ మనం కూడా కెరీర్ వైజ్ ఎన్హాన్స్ అవ్వచ్చు ఈజీలీ. సో అట్లా మంచిగా వాడుకొని
మనం కెరియర్ ముందుకు వెళ్ళడానికి ఈవెన్ టాస్క్లను కూడా ఈజీగా క్లోజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, కానీ అది మాత్రం రిప్లేస్ చేయాలండి. ఇట్ విల్ టేక్ టైం. అది ఎంత టైం అంటే ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కోడ్లో స్టక్ అయ్యారు. మనకు ముందు కమ్యూనిటీస్లో అన్న నాకు ఇక్కడ నేను స్టక్ అయ్యానని చెప్పి వాడు ఒక క్వరీ పెడితే క్వరలో కానీ ఇందులో కానీ ఇంకోళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు అవసరం లేకుండా ఇప్పుడు చాట్ జీపీటీలో మనకి ఏమైనా ఉంటే మా ఇది క్వరీ అంటే అది ఒక బేసిక్ ఇచ్చేస్తాం. అట్లాగా చాట్ జీపీటీ కానీ అలాంటివి ఏమన్నా టెస్టింగ్ కూడా యూజ్ అవుతాయి. అవునండి, యూజ్ చేసుకోవచ్చు. అదే వాటిని యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకొని ఎస్, బట్ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు జస్ట్ మనం ఎలా అంటే మన కోడ్ని పెట్టకుండా జనరల్గా మనకేం కావాలనేది సినారియో ఇచ్చి తీసుకోవాలి, దాన్ని మనం మాడిఫై చేసుకొని వాడుకోవాలి. అది ఆ ఇచ్చే థాట్స్ అవి ఉంటాయి కదండి సినారియోస్, సో దాన్ని బట్టి మనకు కూడా అర్థమైతే ఓహో ఇట్లా కూడా చేయొచ్చు ఇలా. సో దాంతో మనం టాస్క్ తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ లెర్నింగ్ చేస్తున్నారో వాళ్ళు ఈ చాట్ జీపీటీని కూడా వాడి అద్భుతాలు చేయొచ్చు. అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ గా స్కిల్ సెట్ డెఫినెట్గా ఎవ్రీథింగ్ యూ ఆస్క్, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్, you will get the answer. అంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది ఆల్వేస్ యూస్ఫుల్ గానీ థ్రెట్ మాత్రం కాదండి. అది నియర్ ఫ్యూచర్ లో అవుతుందేమో కానీ అది ఎప్పుడు అవుతుందో చూద్దాం మనం కూడా. అంటే దానికి తగ్గట్టే మనం కూడా ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్ వచ్చేటప్పుడు చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు జావా వచ్చేటప్పటికి సన్ సర్టిఫికేషన్ అని, లేకపోతే క్లౌడ్ సైడ్ వచ్చేటప్పటికి AWS అని, లేకపోతే అమెజాన్, చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు టెస్టింగ్ సైడ్ కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. ISTQB సర్టిఫికేషన్, ఫండమెంటల్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, దాంట్లో కూడా సర్టిఫికేషన్స్. అది ఏదండి? ISTQB. అచ్చా, ఓకే. సో అంటే ఈ సర్టిఫికేషన్ చేస్తే కొంత యాడెడ్ అడ్వాంటేజ్. సర్టిఫికేషన్ చేస్తే మాత్రం డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. డెఫినెట్గా ఎందుకంటే నీకు ఆ సర్టిఫికేషన్ ఇన్ అండ్ అవుట్ కవర్ చేస్తుంది. టెస్టింగ్ వాట్ ఎవర్ లైఫ్ సైకిల్స్ కానీ మెథడ్స్ కానీ అన్ని కవర్ అవుతుంది. కాబట్టి నీకు సర్టిఫికేషన్ వచ్చిందంటే ఆబ్వియస్లీ నీకు సర్టెన్ గ్రిప్ వచ్చినట్టే. అంటే అంటే నాకు తెలిసినంత వరకు కొంతమంది క్లయింట్స్ కూడా సర్టిఫైడ్ టెస్టర్స్ కావాలని అడుగుతారు. ఎందుకంటే నేను చేసిన అది కూడా నిజమేనంటారా? అవునండి, నిజమే. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ కంపెనీలో కూడా దే ఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కాలేజ్ నుండి హైరింగ్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫస్ట్ సర్టిఫికేషన్ చేసి దే ఆర్ ప్రజెంటింగ్ టు ద క్లయింట్. సో ఈ మొత్తం ఇంటర్వ్యూలో చాలా చక్కగా చెప్పారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ మై షూస్, అంటే నా ప్లేస్లో మీరు ఉంటే మిమ్మల్ని మీరే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే, సో ఈ ఇంటర్వ్యూ నేను ఈ క్వశ్చన్ మిస్ చేశాను, ఇది అడుగుంటే బాగుండు అనే మిస్ అయిన క్వశ్చన్ ఏమన్నా ఉందంటారు? నాకు తెలిసినంత వరకైతే ఏమీ లేదండి. ఆల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఐ థింక్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఫ్రెషర్స్ అయితే కానీ ఎవరైతే కానీ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుందండి ఇప్పుడు. సో దట్ వాళ్ళు అంటే నేను ఫ్రెషర్ని, నేను నేర్చుకుంటే సర్వైవ్ అవుతానో లేనో అదేం లేదండి. మీరు మంచిగా నేర్చుకోండి. దేర్ ఆర్ టీమ్ మెంబర్స్ ఇన్ ద కార్పొరేట్ కల్చర్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ అవుట్ ఫ్రెషర్స్. సో లాస్ట్లో అంటే మీరు మా ఫ్రెషర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ లేకపోతే టిప్స్ కానీ ఏమైనా ఉంటే ఒక్కసారి మీరు మాట్లాడదాం. సో ఫ్రెషర్స్, మీరు ఫస్ట్ థింగ్ బీ కాన్ఫిడెంట్. మీరు చేసే పని కాన్ఫిడెంట్గా నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ ఏదైతే ఉందో మీరు నేర్చుకుంటున్నారో, నేను డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలంటే ఆ కోడింగ్ కానీ ఏదైతే ఉందో నేర్చుకోండి. నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. సో ఈవెన్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. నేర్చుకుంటామనే అప్రోచ్ చూపెట్టాలి. సో అప్పుడే దే విల్ ఆల్సో ట్రస్ట్ యూ ఇంటర్వ్యూవర్స్. సో అలానే చాట్ జీపీటీ కూడా ఉంది. మీకు ఎన్ని క్వశ్చన్స్, ఎనీథింగ్ మీకు అర్థం అవ్వట్లేదంటే త్రో ద క్వశ్చన్, గెట్ ద ఆన్సర్ అండ్ ఎన్హాన్స్ చేసుకోండి మీ స్కిల్స్ని. అండ్ లాజికల్ థింకింగ్ పెంచుకోండి, కాన్ఫిడెంట్ ఉండండి. మీరు నేను ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలన్న గోల్ ఇవాళ కాకపోయినా రేపైనా రీచ్ అవుతారు. బట్ ఎఫర్ట్స్ పెట్టడం మాత్రం మానకండి, నేర్చుకోండి. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి. అంటే లాస్ట్ క్వశ్చన్ అని కాకుండా రిక్వెస్ట్ అనుకోండి. రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చేస్తున్న కంపెనీలో కానీ మీ ప్రీవియస్ కంపెనీలో కానీ మీ కొలీగ్స్ ఉంటారు, మీ కంపెనీస్లో ఓపెనింగ్స్ పడినప్పుడు కానీ ఎస్పెషల్గా అంటే ఏ ఓపెనింగ్ పడినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్పెషల్గా ఫ్రెషర్స్ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే
కొంచెం ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేయడం వల్ల నేను డైలీ వీడియోస్ చేస్తుంటాను, డైలీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి అనేది. అంటే మనకు తెలిసిన సర్కిల్లో మీలాంటి వాళ్ళందరూ ఇస్తుంటారు, అవన్నీ నేను వీడియోస్లో అప్లోడ్ చేసి డైలీ అప్లోడ్ చేస్తుంటాను. సో కొంతమందికైనా అది యూజ్ అవుతుంది. సో ఆ విధంగా కొంతమంది హెల్ప్ చేద్దామని నేను అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. సో మీ దగ్గర ఏమున్నా సరే, అది చిన్నదా పెద్దదా సీనియర్ అని కాకుండా ఏదన్నా మాకు కొంచెం చెప్తే మా వ్యూవర్స్కి. సో డెఫినెట్గా అండి, మా కంపెనీలో డెఫినెట్గా ఫ్రెషర్స్ని హైర్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కళాధర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేసి మా వ్యూవర్స్కి మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కాన్ఫిడెన్స్ ఒక బూస్ట్ ఇచ్చారు అనుకుంటున్నాను. సో విన్నారు కదా గైస్. సో ఈ కళాధర్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ మీరు కూడా పాటించి మీ కెరియర్లో గ్రోత్ చూస్తారని ఆశిస్తూ, ఆ కంపెనీలో ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఓపెనింగ్స్ పడినా మనకు ఆయన చెప్తానని మాట ఇచ్చారు. సో అవి కూడా నేను డైలీ వీడియోస్లో అంటే ఎప్పుడు ఉంటాయని కాదు, ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు చెప్తారు. అది నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటా, చూసి ఇమీడియట్గా మీరు దాన్ని అప్లై చేసుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో మీకు ఆపర్చునిటీ దొరకచ్చు. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ వండర్ఫుల్ హెల్ప్. థ్యాంక్ యూ మహేష్. మీ ఇనిషియేషన్ చెప్పినట్టుగా చెప్పాను ముందే, మీ ఇనిషియేషన్ చాలా బాగుందండి. సో ఇది ఇవాళ ఒక 10 మెంబర్స్ రీచ్ అవ్వచ్చాము, బట్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మీరు చూస్తున్నది మీరు 10 మందికి షేర్ చేయండి. దానివల్ల అట్లీస్ట్ మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈ ఛానల్ ద్వారా దొరికే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ నేను ఎవ్రీ సండే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీకే కాకుండా మీరు ఫైనల్ స్టూడెంట్స్ అయితే మీ కాలేజ్లో సర్క్యులేట్ చేయండి. మీరు కాలేజ్ పాస్ అవుట్ అయ్యి ఉంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. దాంతో ఏంటంటే మీతో పాటు నలుగురికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి కంపెనీ నుంచి వాళ్ళకి ఏం రెఫరెన్స్లు వచ్చినా అవి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. అది నేను ఖచ్చితంగా మన డైలీ వీడియోస్లో జాబ్ ఓపెనింగ్స్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. అది నౌకరీలో కానీ వాళ్ళు డిఫరెంట్ పోర్టల్లో పెడతారు. దానికంటే ముందు మన దీంట్లో వస్తే మీరు అప్లై చేసుకుంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో మీకేమైనా ఛాన్స్ ఉండొచ్చు. ఆ విధంగా కొంతమందికి హెల్ప్ అయినట్టు అవుతుంది. సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.